హాయ్ స్మైలీ వరల్డ్. ఫస్ట్ వీడియోలో చెప్పాను కదా, ఈవినింగ్ వీడియో కూడా పెడతామని. ఇది ఈవినింగ్ వీడియో అండి. చూడండి, చిన్నపిల్లలు బాగా పైన వాళ్ళ అత్త బాబు వచ్చి బెలూన్స్ అన్నీ ఊదుతున్నారు, అన్నీ డెకరేట్ చేస్తున్నారండి. చూడండి ఎంత బాగా డెకరేట్ చేస్తున్నారో. సరదాగా ఉంది కదండి. చిన్నపిల్లల్ని పిలిచాం, మా పాపని రెడీ చేశారండి. ఇంకా చూడండి ఎంత బాగుందో మా బాబు. ఇది ఈవినింగ్ కదండి, ఈవినింగ్ వీడియో. వాళ్ళ అత్త వచ్చింది. ఇంకా మా బాబు చూడండి కేక్ దగ్గరికే వెళ్తున్నాడు, వద్దు అన్న వినిపించుకోవడం లేదు. ఎంత చేస్తున్నా అల్లరి చేస్తున్నాడు ఫ్రెండ్స్, చాలా అల్లరి చేస్తున్నాడు. ఇది ఈవినింగ్ వీడియో. చాలా చిన్నగా మా గల్లీ పిల్లలతో పిలిచామండి, చాలా చిన్నగా చేసాం. ఎందుకంటే మా మామయ్య చనిపోయారండి. ఈ సంవత్సరం కాకుండా పంతులు గారు చేయొద్దన్నారు. అందుకే చాలా చిన్నగా చేసామండి. అంతగా హెవీ గ్రాండ్ ఏం లేకుండా చాలా చిన్నగా చేసామండి. చూడండి, పిల్లలు మా గల్లీలో పిల్లలు అందరూ వచ్చారు. వాళ్ళ అత్త, వాళ్ళ అమ్మ, మా ఎదురింటి ఆమె, వాళ్ళందరూ వచ్చారండి. చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి. చిన్నగా అనుకున్నా కూడా చాలా పెద్దగా అనిపించిందండి. చిన్నగా చేసినా కూడా చాలా బాగా అనిపించిందండి. మా మామయ్య ఎందుకు చనిపోయారు అనేది కూడా నెక్స్ట్ వీడియోలో నేను సంవత్సరం వీడియోలో కూడా పెడతాను. సంవత్సరం చేసేటప్పుడు మా మామయ్య ఎలా చనిపోయారో, ఎందుకు చనిపోయారు అనేది కూడా మీకు డీటెయిల్గా అన్నీ చెప్తామండి. అందుకే మా బాబు సెకండ్ బర్త్డే కూడా చాలా చిన్నగా చేసామండి. అప్పుడే చనిపోయారు అనేసి మా బాబు బర్త్డే కూడా చాలా చిన్నగా చేసాము. మా పాప బర్త్డే కూడా చిన్నగా చేసాము. ఇంకా కేక్ కట్ చేస్తున్నామండి. మా పాప చేయి పెట్టేస్తుంది, కాల్ పెట్టేస్తుంది. నేనే తినేసానండి. అందరూ నవ్వుతున్నారు. వాళ్ళమ్మే ఫస్ట్ తినేస్తుంది, ఆమెకు పెట్టకుండా అనేసి. మా పాప చాలా అల్లరి. మా బాబు చూడండి, వాడికి వాడే తీసుకొని తినేస్తున్నాడు. మా ఆయన చాలా చిన్నపిల్లల చాలా అల్లరి చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ అత్త వచ్చిందండి. ఈమె కూడా ఒక అత్త అండి. మా అత్త అవుతుంది. మా పైనింటి వాళ్ళు నైట్ సెలబ్రేషన్ చేశారు కదండి, చూశారు కదా ఫస్ట్ వీడియోలో, ఈమెనండి. మా బాబు చూడు సూపర్ అంటున్నాడు. కోపం చూడు, చాలా దెబ్బలు ఆడుకుంటారండి ఇద్దరు, ఒకరికొకరు పడదండి. ఇంకొకరు అట్లా చేస్తున్నారు. మాకు ఫోటోలు తీస్తారు. చూడు కెమెరాతో చూడండి. మళ్ళీ మా పాప చూడు అన్న కూడా ఎంత బతిమలాడుతున్నా లేదండి. మా బాబు అయితే ముందలే కేక్ అది క్యాండిల్ కదండి, అది స్పెర్కిల్ క్యాండిల్ కాబట్టి అది కేక్ మీద ఉన్నప్పుడు పేల్చొద్దండి. ఎందుకంటే దాని కెమికల్స్ అన్ని కేక్లో పడి అవి తింటే మనకి ఆరోగ్యం పాడైపోయి మొత్తం ఫీవరు, మోషన్స్ లాగా మొత్తం అవుతుందండి. అందుకే అది ఎప్పుడు కేక్ మీద పెట్టి వెలిగించొద్దండి. చాలా డేంజరస్ క్యాండిల్ అది. అందుకే మా ఆయన చేతిలో పట్టుకున్నాడు. నేను చెప్పాను అట్లా వెలిగించొద్దు అనేసి. అందుకే అండి. బాయ్ అండి.